చందమామ రామాయణం 14వ భాగం. గుహుడు భరతుడికి సహాయం చేస్తానన్నాడేగాని అతన్ని సందేహం ఇంకా బాధిస్తూనే ఉన్నది. అతను భరతుడితో, అయ్యా, నీ సేన అట్టహాసము చూస్తే నాకేదో అనుమానంగా ఉన్నది. నీవు వెళ్లేది రాముడికి ద్రోహం తలపెట్టి కాదు గదా అని అడిగాడు. ఈ మాటకు భరతుడు బాధపడి, నీకీ అనుమానం కలగటం కన్న పెద్ద కష్టం నాకేమీ ఉంటుంది? పెద్ద అన్న అయిన రాముడు నాకు తండ్రితో సమానం కాదా? రాముణ్ణి తీసుకురావటానికే నేను పోతున్నాను. నా మాట నమ్ము అన్నాడు. మంచిమాట అన్నావు బాబూ. నీలాగా చేతికందిన రాజ్యాన్ని విడిచిపుచ్చేవాళ్లు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. నీ కీర్తి శాశ్వతం అన్నాడు గుహుడు. అస్తమయమై చీకటి పడింది. ఆ రాత్రి భరత శత్రుఘ్నులు పడుకుని రాముణ్ణి గురించి చాలా దుఃఖించారు. వారి వెంట ఉన్న గుహుడు వారిని ఓదార్చాడు. అతను లక్ష్మణుణ్ణి గురించి గొప్పగా చెప్పాడు. రాముడు నిద్రపోతున్నప్పుడు తాను మేలుకునే ఉన్నాడు. మేమందరమూ మేలుకుని ఉండి రాముడికి ఏ భయమూ లేకుండా కాపాడతాను, నిద్రపోమ్మని చెప్పాను. కాని విన్నాడు కాడు. రాముడు సీతా కటికనేలపై పడుకున్నందుకే తన ప్రాణాలు కొట్టుకుపోతూ ఉంటే ఇక నిద్ర ఎలా పడుతుందని అడిగాడు. రాముణ్ణి వదిలి దశరథుడు ఒక్కరోజు బతుకుతాడా అన్నాడు. 14 ఏళ్లు వనవాసం చేసి మేము మళ్లీ అయోధ్యకు తిరిగిపోతామా అని చింతించాడు. అదుగో ఆ మర్రి చెట్టు కిందనే రామలక్ష్మణులు జడలు ధరించారు. తెల్లవారినాక నేను వారి చేత గంగ దాటించాను. గుహుడు ఈ విధంగా చెప్పుకుపోతూ ఉంటే భరతుడికి దుఃఖం హెచ్చిపోయింది. కౌసల్య, సుమిత్ర, కైకా కూడా అతనున్న చోటికి వచ్చారు. వారి ఆసక్తి చూసి గుహుడు వారితో రాముణ్ణి గురించి ప్రతి వివరము చెప్పాడు. సీతారాములు గారచెట్టు కింద పడుకున్న చోటు కూడా చూపాడు. దశరథ మహారాజు పెద్ద కొడుకు ఆ చెట్టు కింద దర్భలు పరుచుకుని పడుకోవటం భరతుడు ఊహించనైనా లేకపోయాడు. ఆ రాత్రి గడిచినాక గుహుడు వచ్చి భరతుడికి నమస్కారం చేసి, రాత్రి సుఖంగా గడిచిందా అని అడిగాడు. మాకు ఏ లోటు జరగలేదు. మమ్మల్ని త్వరగా నది దాటించే ఏర్పాట్లు చేయించు అన్నాడు భరతుడు. గుహుడు 500 పడవలు, స్వస్తికాలనే పేరుగల మేలుజాతి ఓడలు సిద్ధం చేయించాడు. తెల్ల కంబళి పరిచిన ఒక స్వస్తికంలో భరత శత్రుఘ్నులు, వశిష్ఠుడు, రాజభార్యలు ఎక్కారు. భరతుడి సేన, రథాలు, బళ్ళు, వాటిని లాగే జంతువులు, సంబారాలు సమస్తము పడవలలోకి ఎక్కించారు. పడవలు నది దాటాయి. ఏనుగులు నదికి అడ్డంగా ఈదాయి. అలాగే కొందరు మనుషులు కూడా ఈదారు. మరికొందరు తెప్పల మీద, కుండల సహాయంతోనూ నది దాటారు. తర్వాత భరతుడు ప్రయాగవనానికి సపరివారంగా చేరుకుని వశిష్ఠాదుల సలహాతో భరద్వాజ మహర్షిని చూడబయలుదేరాడు. భరద్వాజాశ్రమం కోసు దూరంలో ఉందనగానే సైన్యమంతా ఆగిపోయింది. భరతుడు తన ఆయుధాలు, ఆభరణాలు తీసివేసి పట్టుబట్టలు కట్టుకుని వశిష్ఠుణ్ణి, మంత్రులను వెంటబెట్టుకుని ఆశ్రమానికి వెళ్లాడు. మంత్రులు ఆశ్రమంలో నిలిచిపోయారు. వశిష్ఠ భరతులు భరద్వాజుడి కుటీరానికి వెళ్లారు. వారిని చూస్తూనే భరద్వాజుడు, అర్ఘ్యం తీసుకురండి అని కేకపెట్టి లేచి నిలబడ్డాడు. భరతుణ్ణి వశిష్ఠుడు పరిచయం చేసినాక భరద్వాజుడు క్షేమ సమాచారాలడిగి, నాయనా, నీవు రాజ్యం చేసుకోక ఇలా ఎందుకు వచ్చావు అన్నాడు. భరతుడు రామలక్ష్మణులకు ద్రోహం తలపెట్టి వచ్చాడన్న అనుమానం ఆయనకు కూడా కలిగింది. భరతుడిందుకు ఎంతో నొచ్చుకుని గుహుడికి చెప్పినట్టే భరద్వాజుడితో కూడా తన ఉద్దేశ్యం చెప్పాడు. అంతా విని భరద్వాజుడు సంతోషించి, సీతారామలక్ష్మణులు చిత్రకూటంలో ఉంటున్నారు. ఇవాళ ఇక్కడ ఉండి రేపు పోదువుగాని అన్నాడు. భరతుడు సమ్మతించాడు. నీ సేనలకన్నిటికీ నేను విందు చేయనుకుంటున్నాను. వారినందరినీ దూరాన ఎందుకు ఉంచివచ్చావు? ఇక్కడికి వారిని కూడా నీ వెంట తేవలసింది అన్నాడు భరద్వాజుడు. మహాత్మా, ముని ఆశ్రమాలకు సేనలు దూరంగా తొలగి వెళ్లాలన్న నియమాన్ని బట్టి సేనను దూరంగా ఉంచాను అని భరతుడు సవినయంగా చెప్పాడు. పరవాలేదు, నీ సేనను పిలిపించు అని భరతుడితో చెప్పి భరద్వాజుడు తన అతిథులకు అపూర్వమైన ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. విశ్వకర్మ వచ్చి క్షణంలో ఇల్లు ఏర్పాటు చేశాడు. నదులలన్నీ వచ్చి నీరు, మైరేయం అనే మద్యము సిద్ధం చేశాయి. దిక్పాలకులు పిలిపించబడ్డారు. పాటలు పాడటానికి విశ్వావసువు, హాహా, హూహూ అనే గంధర్వు, అనేకమంది అప్సరసలలు పిలిపించబడ్డారు. చంద్రుడు వచ్చి చతుర్విధాన్నాలు, పుష్పమాలలు, పానీయాలు, మాంసాలు సిద్ధం చేశాడు. మయుడు నిర్మించిన అద్భుతమైన భవనాలలో ఒక రాజగృహంలాంటిది భరతుడికి ప్రత్యేకించబడింది. అందులో సింహాసనంతో కూడిన రాజసభ ఉన్నది. భరతుడు సింహాసనం మీద కూచోక మంత్రుల ఆసనం పైన కూచుని తన పరివారాన్ని, గుహుణ్ణి యథోచిత స్థానాలలో కూచోబెట్టాడు. బ్రహ్మదేవుడు, కుబేరుడు, దేవేంద్రుడు తలా ఒక 20 మంది అప్సరసలను పంపారు. భరతుడు కొలువుతీరి ఉండగా నారద, తుంబుర, గోపునే గంధర్వరాజులు గానం చేశారు. ఆలంబుస, మిశ్రకేశి, పుండరీక, వామన అనే అప్సరసలు భరతుడి ముందు నృత్యం చేశారు. భరద్వాజాశ్రమంలో గల చెట్లు, పొదలు, లతలు స్త్రీ రూపాలు ధరించి భరతుడి సైనికులకు స్నానాలు చేయించాయి. మీ ఇష్టం వచ్చినట్టు తాగండి, తినండి అని వారిని హెచ్చరించాయి.
సైనికులకు ఏ లోటూ లేదు. వారు బాగా తిని తాగి ఆనందపారవశ్యంలో మైమరచి, మేము అయోధ్యకు పోము, దండకారణ్యానికి పోము, ఇక్కడే ఉంటాము. రాముడు, భరతుడు క్షేమంగా ఉంటారుగాక అన్నారు. కొందరు స్వర్గమంటే ఇదే అని కేకలు పెట్టారు. వాళ్లు పూలమాలలు ధరించి అటూ ఇటూ పరిగెత్తారు. పాటలు పాడారు, నృత్యాలు కూడా చేశారు. రకరకాల మాంసాలతో, పాయసంతో, మజ్జిగ పెరుగులతో దివ్యంగా తయారు చేసిన ఆహారాన్ని ఎంత తిన్నా వారికి తనివి తీరేదు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. మర్నాడు భరతుడు భరద్వాజుడి దర్శనం చేసుకుని తమకు జరిగిన ఆతిథ్యానికి కృతజ్ఞత చెప్పుకుని రాముణ్ణి చేరటానికి మార్గం అడిగాడు. చిత్రకూటానికి వెళ్లటానికి దక్షిణంగా ఒక మార్గమూ, నైరుతి దిశగా ఒక మార్గమూ ఉన్నాయని, సేనలు నడవటానికి ఏది యోగ్యమో చూసుకుని వెళ్లమని భరద్వాజుడు సలహా ఇచ్చాడు. దశరథుడి భార్యలు ముగ్గురూ మునికి మొక్కారు. భరతుడు తగిన రీతిగా వారిని మునికి పరిచయం చేశాడు. తన తల్లిని పరిచయం చేసేటప్పుడు అతను పరుషంగా మాట్లాడుతూ కోపంతో దహించుకుపోయాడు. అది చూసి భరద్వాజుడు, రాముడు అడవికి వెళ్లటం కైకేయి దోషం చేతనేనని ఒక్కనాటికి అనుకోకు. అందువల్ల ముందు ముందు చాలా లాభం కలుగుతుంది అన్నాడు. తర్వాత భరతుడు భరద్వాజముని వద్ద యథోచితంగా సెలవు తీసుకుని తన బలగంతో చిత్రకూటానికి బయలుదేరాడు. వారు చివరకు మందాకిని నదిని, దానికి దక్షిణంగా ఉన్న చిత్రకూట పర్వతాన్ని చేరవచ్చారు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నది జాడ తెలుసుకు రమ్మని భరతుడు సైనికులకు పంపాడు. కొందరు సైనికులు అడవి ప్రవేశించి ఒకచోట పొగ వస్తుండటం గమనించి ఆ సంగతి భరతుడితో చెప్పారు. ఆ పొగ వచ్చే చోట ఎవరో ఉన్నారు. అయితే వారు రామలక్ష్మణులు కావాలి, లేదా రామలక్ష్మణుల జాడ ఎరిగిన మునులైనా కావాలి. భరతుడు సేనను నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించి సుమంత్రుణ్ణి, వశిష్ఠుణ్ణి మాత్రమే వెంట తీసుకుని సైనికులు చెప్పిన దిక్కుగా బయలుదేరాడు. రాముడు చిత్రకూటానికి వచ్చి నెల అయింది. ఈ రోజే అతను తన పర్ణశాల విడిచి సీతతో సహా కొండమీద విహరించటానికి బయలుదేరాడు. చిత్రకూట పర్వతం చాలా అందమైనది. అక్కడి చెట్లు, పక్షులు, మృగాలు, చిత్రవిచిత్రమైన ధాతువులు, పక్కనే ప్రవహించే మందాకిని నది, మనోహరమైన దృశ్యాలు చూస్తూ వారిద్దరూ చాలాసేపు విహరించారు. రాముడు సీతతో, నీవు, లక్ష్మణుడు నా వెంట ఉంటే ఈ దృశ్యాలు చూసి ఆనందిస్తూ ఎన్ని ఏళ్లపాటైనా ఇక్కడే ఉండిపోగలను అన్నాడు. ఇలా చాలాసేపు విహరించిన పిమ్మట సీతారామలక్ష్మణులు ఒకచోట కూచున్నారు. రాముడు కులాసాగా కబుర్లు చెబుతూ సీతచేత మాంసఖండాలు తినిపించాడు. అదే సమయంలో రాముడికి పరిగెత్తిపోతున్న అడవి ఏనుగులు కనిపించాయి. అవి చేసే అరుపులు వింటే భయపడి పరిగెత్తుతున్నట్టు కనబడ్డాయి. నిజానికవి భరతుడి వెంట ఉండే సేనను చూసి బెదిరినవే. రాముడు లక్ష్మణుడితో, చూడు లక్ష్మణ, ఏనుగులు, ఎనుబోతులు, సింహాలు కూడా బెదిరి పారిపోతున్నాయి. ఎవరైనా రాజు వేటాడుతున్నాడా? లేక ఈ అడవి మృగాలను మించిన క్రూరమృగమేదైనా వచ్చిందా? కారణమేమిటో చూడు అన్నాడు. లక్ష్మణుడు ఎత్తైన చెట్టెక్కి అన్ని దిక్కులా కలయజూసేసరికి ఉత్తర దిక్కుగా పెద్ద సేన కనబడింది. అతను రాముడితో, ఏదో పెద్ద సేన మనకేసి వస్తున్నది. అగ్ని చల్లార్చి, సీతను గుహలో దాచి, కవచం తొడిగి, ధనుర్బాణాలు తీసుకో అన్నాడు. సరిగా చూడు లక్ష్మణ, అది ఎవరి సేనలాగుండి అన్నాడు రాముడు. లక్ష్మణుడు సేన మధ్య కనిపించే రథాలకు కట్టిన ధ్వజాలను గుర్తించి, భరతుడు తల్లి ధర్మమా అంటూ రాజ్యాభిషేకం చేసుకుని అంతటితో తృప్తి చెందక తన రాజ్యం నిష్కంటకం చేసుకోవటానికై మనని చంపటానికి వస్తున్నాడు. మనం పర్వతం మీద దాక్కుందామా, లేక యుద్ధ సన్నద్ధులమై ఇక్కడే ఉందామా అని రాముణ్ణి అడిగాడు. అతను అంతటితో ఆగక, ఇప్పుడు భరతుడు మనకు చిక్కబోతున్నాడు. మనకి కష్టాలన్నీ తెచ్చిపెట్టిన ఈ భరతుణ్ణి తప్పక చంపేస్తాను. అందులో తప్పేమీ లేదు. పైగా భరతుడు చేస్తే నీవు హాయిగా రాజువు కావచ్చు. కైకేయిని, ఆ మంధరను, వాళ్లనందరినీ కూడా చంపేస్తాను. అటువంటి పాపులు బతికి ఉండరాదు అన్నాడు. ఈ మాటలు విని రాముడు తన తమ్ముణ్ణి మెత్తగా చీవాట్లు పెట్టాడు. తనకు తానే భరతుడు మనను చూడవస్తూ ఉంటే యుద్ధం చేస్తానంటావేమిటి? తండ్రి మాట నిలబెట్టటానికి ఇక్కడికి వచ్చినవాణ్ణి భరతుణ్ణి చంపేసి లోకనిందకు పాలు కమ్మంటావా? కొంచెం నష్టం కలగగానే తండ్రిని, తమ్ములను చంపుకుంటారా? భరతుణ్ణి ఎందుకు శంకిస్తున్నావు? అతను ఎన్నడైనా అనుమానించదగిన మాటలైనా నీతో అన్నాడా? అతను మామగారి ఇంటినుంచి అయోధ్యకు వచ్చి మన సంగతి విని మనని తిరిగి తీసుకుపోయే ఉద్దేశంతో వస్తూ ఉంటాడని నా నమ్మకం. నీకు నిజంగా రాజ్యకాంక్ష ఉంటే చెప్పు. భరతుడు రాగానే రాజ్యం నీకిమ్మంటాను. అతను నా మాట కాదనడు. ఈ మాటలకు లక్ష్మణుడు సిగ్గుపడి తల వంచుకుని, మన తండ్రే మనని చూడటానికి వస్తూ ఉండవచ్చు అని మాట మార్చాడు. రాముడు లక్ష్మణుణ్ణి చెట్టు దిగి రమ్మన్నాడు. లక్ష్మణుడు దిగివచ్చాడు. చందమామ రామాయణం 14వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.